డ్రాగన్ అడుగు తీసి అడుగు వేసినా దాని వెనుక స్వార్థమే ఉంటుంది. కాదు కాదు అంతకు మించిన కుట్ర ఉంటుంది. భారత్ను చూసి ఓర్చుకోలేకపోతున్న చైనా వేసే దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మరో కంట్రీ గేమ్ స్టార్ట్ చేసింది. భారత సరిహద్దుకు సమీపంలో భారీ డ్రోన్ హబ్ను ఏర్పాటు చేసింది. అసలు ఏంటది? అక్కడే ఎందుకు ఏర్పాటు చేసింది? చైనా అసలు ప్లాన్ ఏంటి? భారత్ టార్గెట్ గా చైనా మరో కంట్రీ గేమ్. భారత్ కు దగ్గరలో భారీ డ్రోన్ హబ్, టిబెటన్ లో ప్రత్యేక పరిశోధనా కేంద్రం. సరిహద్దుల్లో చైనా మరో కుట్ర చేస్తోందా? మన డిఫెన్స్ సమాచారంపై కన్నేసిందా? J-20 విమానాలు ఎందుకు తరలించింది? భారత్ కు ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న చైనా ఆసియాలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతోంది. కడుపు మంటతో దిక్కుమాలిన వేషాలన్నీ వేస్తోంది. బార్డర్లో సైన్యంతో కవ్వింపులు, మన పొరుగు దేశాలను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు. ఇలా ఇండియా టార్గెట్ గా డ్రాగన్ చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు. కుట్రలు మాత్రమే తెలిసిన చైనా భారత్ విషయంలో పై చెయ్యి సాధించాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ ఒక్క బోర్ల పడుతోంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పుడు మరో కంట్రీ గేమ్ స్టార్ట్ చేసింది. ఎవరెస్ట్ సమీపంలో భారత్ సరిహద్దుకు కూతవేటు దూరంలో భారీ డ్రోన్ హబ్ ఏర్పాటు చేసింది. మామూలుగానే చైనా ఏం చేసినా, అడుగు తీసి అడుగు వేసినా దాని వెనక కుట్ర ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో డ్రోన్ హబ్ ఏర్పాటుతో డ్రాగన్ ఏం చేయబోతోంది? భారత్ ను ఎలా లక్ష్యంగా చేసుకోబోతోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎత్తైన ప్రాంతాల్లో సరిహద్దు గస్తీ, భద్రత, రవాణా లాంటి కార్యకలాపాలను బలోపేతం చేసుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. ఆ ప్రాంతాల్లో మోహరించేందుకు అవసరమైన డ్రోన్ల రూపకల్పన కోసం ఎవరెస్ట్ పర్వతానికి చేరువగా టిబెట్లో ప్రత్యేక పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించింది. సాధారణంగా టిబెట్ను ప్రపంచ పైకప్పు అని పిలుస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి ఇది 4000 మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువ, వాతావరణం త్వరగా మారిపోతూ ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో మోహరింపునకు అవసరమైన మానవరహిత గగనతల వాహన సాంకేతికతల అభివృద్ధికి టిబెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చైనా భావిస్తోంది. ఇక్కడ పీఠభూమి డ్రోన్ పరిశోధన అభివృద్ధి అనువర్తన కేంద్రాన్ని జూలై ఆరంభంలోనే ఏర్పాటు చేశారు. సాంకేతికపరమైన ఆధిపత్యం కోసం అమెరికాతో జరుగుతున్న పోటీలో చైనా పై చెయ్యి సాధించేందుకు ఈ కేంద్రం దోహదపడే అవకాశాలు ఉన్నాయి. జూలై 3న టిబెట్లోని షిజాంగ్ యూనివర్సిటీలో ప్లాటో డ్రోన్ R&D అప్లికేషన్ సెంటర్ పేరుతో ఈ హబ్ ప్రారంభమైంది. టిబెట్లో తీవ్రమైన చలి, తక్కువ ఆక్సిజన్, కఠినమైన భూభాగం, వేగంగా మారే వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలు డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి అనుకూలమని చైనా భావిస్తోంది. ఈ కేంద్రం భవిష్యత్తులో సాంకేతిక రంగంలో అమెరికాపై ఆధిక్యం సాధించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆ దేశ సర్కార్ భావిస్తోంది. ఈ కేంద్రం ద్వారా ఎత్తైన ప్రాంతాల్లో డ్రోన్లు ఎదుర్కొనే సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సరిహద్దు భద్రత, భూగర్భ పరిశీలన, అత్యవసర సరఫరాల పంపిణీ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని విస్తరించనున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. ఇకటు నేపాల్లోని ఎయిర్ లిఫ్ట్ టెక్నాలజీ సంస్థ, చైనా కంపెనీ DJI తయారు చేసిన భారీ సామర్థ్యమున్న డ్రోన్లతో ఎవరెస్ట్ మీద ఎత్తైన శిబిరాలకు పర్వతారోహణ సామగ్రిని తరలించడం, చెత్తను కిందకు తీసుకురావడం లాంటి పనులు చేస్తోంది. ఓవరాల్ గా ఇప్పుడు టిబెట్ లో చైనా ఏర్పాటు చేసిన కొత్త డ్రోన్ కేంద్రం చుట్టూ కొత్త చర్చ జరుగుతోంది. ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేయడమే కాకుండా సరిహద్దు పర్యవేక్షణ, సరుకు రవాణా, అత్యవసర సేవలు, పర్యావరణ పరిశీలన లాంటి అనేక రంగాల్లో వాటి వినియోగాన్ని పెంచేందుకు కీలక చర్యగా చైనా అంటున్నా దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చిన శాటిలైట్ చిత్రాలు ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.
ఇప్పటికే మన చుట్టూ ఉన్న అన్ని దేశాలను గుప్పిట్లోకి తీసుకున్న చైనా LAC దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ దగ్గర డ్రోన్ హబ్ అంటే అది కేవలం పరిశోధనలకు మాత్రమే పరిమితమయ్యే ఛాన్స్ ఉండదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. టిబెట్ లో డ్రోన్ పరిశోధన కేంద్రం ఏర్పాటు వరకు సరే, మరి సరిహద్దులకు అత్యాధునిక యుద్ధ విమానాలను చైనా ఎందుకు తరలించినట్లు? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. భారత్లోకి ఏ క్షణమైనా చొచ్చుకు వచ్చేందుకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందా? అసలు చైనా టార్గెట్ ఏంటి? మన రక్షణ రంగ రహస్యాలపై కన్నేసిందా? దానికి డ్రోన్ హబ్ ను వాడుకునే అవకాశం ఉందా? ఎత్తైన ప్రదేశాల్లో డ్రోన్ల పనితీరును అధ్యయనం చేయడానికే ఈ కేంద్రం అంటూ టిబెట్ లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేసిన చైనా ఇప్పుడు మరో కొత్త కుట్రకు సిద్ధమవుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. భారత సరిహద్దుకు సమీపంలో తన అత్యాధునిక J-20 యుద్ధ విమానాలను మోహరించింది. శాటిలైట్ చిత్రాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత ఉన్న ఫైటర్ జెట్లు చైనా వైమానిక దళంలో అత్యంత శక్తిమంతమైనవి. వాస్తవాధీన రేఖ సమీపంలోని జింజియాంగ్, డామ్జంగ్ వైమానిక స్థావరాల్లో చైనా 12 జెట్లను మోహరించింది. జూన్ చివరి వారం, జూలై ప్రారంభంలో ఈ మోహరింపులు చేపట్టినట్లు వాణిజ్య శాటిలైట్ సంస్థ వాంటోర్ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. జూలై 9 నాటి చిత్రాల ప్రకారం జింజియాంగ్ ప్రావిన్స్ లోని హోటన్ ఎయిర్ బేస్ లో 8 విమానాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రాంతం లద్దాఖ్ లోని లేహ్కు 389 కిలోమీటర్ల దూరంలో ఉంది. టిబెట్ లోని డామ్జంగ్ వైమానిక స్థావరంలో మరో 4 J-20 జట్లను గుర్తించారు. ఈ స్థావరం అరుణాచల్ ప్రదేశ్ కు 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 వారాల వ్యవధిలో ఎత్తైన సైనిక స్థావరాల్లో 12 యుద్ధ విమానాలు కనిపించడం రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్ లక్ష్యంగా ఇంత పెద్ద సంఖ్యలో అత్యాధునిక యుద్ధ విమానాలను చైనా మోహరించి ఉంచడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా భారత్ ను చైనా వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. ఓవైపు స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహంతో భారత్ ను దిగ్బంధనం చేస్తూనే మరోవైపు ప్రపంచ పైకప్పుపై డ్రోన్ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. అటు నుంచి భారత్కు చెందిన కీలక రక్షణ రహస్యాల సేకరణకు బీజం వేస్తోందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు భారత్కు ఇబ్బందికరమని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇకటు చైనా మోహరించిన 12 యుద్ధ విమానాల వెనుక ఏ క్షణమైనా భారత్లోకి దూసుకువచ్చే వ్యూహం ఉండి ఉండొచ్చనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధ విమానాలను మోహరించి చైనా ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. నిజానికి ఇలాంటి జిమ్మికులు చేయడం డ్రాగన్ కు అలవాటే. బార్డర్ దగ్గర 4 టెంట్లు వేయడం, కొన్ని జెట్లను తెచ్చి రన్వే మీద నిలబెట్టడం, భారత్ స్పందన కోసం ఎదురు చూడడం, అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటుంది చైనా. ఇప్పుడు 12 జెట్ల మోహరింపు భారత్ను రెచ్చగొట్టే వ్యూహమా, లేదంటే బలం చాటుకునే పబ్లిక్ స్టంటా అనేది ఆసక్తి రేపుతోంది. ఏమైనా డ్రాగన్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అవసరం కోసం, ఆధిపత్యం కోసం ఎన్ని మెట్లు దిగడానికైనా, ఎంత నీచానికి పాల్పడ్డానికైనా చైనా వెనకాడదు. దీంతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.